కాలేజ్ బెల్లంపల్లిలో బైబిల్ కాలేజ్ 99 నుంచి ఎందరో అనేక మంది సేవకులుగా మార్చబడ్డారు. ఒకటి ప్రార్థనా జీవితం, రెండు మంచి ఉపదేశం, మూడవదిగా విర్రగొట్టబడడంలో మాత్రం నలగొట్టబడడంలో మాత్రం మేము ఎందులో కాంప్రమైజ్ కాము. ఎందుకు అంటే మేము తిండి లేక అరణ్యంలో విరిగి నలిగిన అనుభవం నుండి వచ్చిన వారు కాబట్టి సేవకి వెళ్ళేవాడు చావుకి వెళ్ళినాడు. సేవలో చాలా ఉంటాయి, అఫీషియల్ సేవ కాదు ఇది, అన్అఫీషియల్గా గ్రామాల్లో సేవ చేయాలంటే తిండి కష్టం దుఃఖం అన్ని భరించే అనుభవం కలిగిన అభిషక్తులు కావాలి ఈ రోజులు. అందుకని తప్పకుండా బైబిల్ కాలేజీలో మంచి టీచింగ్ ఉంటుంది బెల్లంపల్లిలో. రెండవదిగా అందరికీ సమానమైనటువంటి భోజనం, ఎంత లక్షల మంది వచ్చినా వేల మంది వచ్చినా అదే ఉంటుంది. మూడవదిగా ప్రతి ఒక్కరు ప్రాక్టికల్ అనుభవం ఉంటుంది, ప్రార్థనా జీవితం ఉంటుంది, మంచి ఆత్మీయులైన బోధకులతో అంటే టీచర్స్ బోధనా విధానాన్ని వారితో పాటు చక్కటి బైబిల్ కాలేజ్ టీచింగ్ ఉంటుంది. కాబట్టి పాలు పొందండి. యంగ్ గర్ల్స్ యంగ్ బాయ్స్ నిజంగా భూలోకం తలకింద చేయాలంటే ఒకటి రొట్టె విరిగితేనే అది ఆశీర్వదించబడుతుంది, అనేకులకి ఇవ్వబడుతుంది. నీ జీవితం కూడా అట్లుంటుంది. అందుకని ప్రభువు మీకు పిలుపునిస్తున్నాడు. ఎవరెవరు యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ పిలుపు దర్శనం కలిగిన వారు, చదువుకొని జాబులు చేసేవారు కాదు, పిలుపు కలిగి సేవ చేసే ఆశ కలిగిన వారికి మాత్రమే బెల్లంపల్లిలో బైబిల్ కాలేజ్. అంతేకాకుండా కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఎవరైనా బైబిల్ కాలేజ్ చేయాలనుకుంటే యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ మీరు ఇంగ్లీష్ మీడియం చదవాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం కూడా మీకు టీచింగ్ ఉంటుంది. కాబట్టి తెలుగు రాని వారు ఇంగ్లీష్ టీచింగ్ కూడా ఉంటుంది. కాబట్టి స్టార్ట్ అవుతుంది జూలైలో. ఎవ్వరు మిస్ అవ్వకండి, పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. నా పేరు కార్తీక్, నేను సూర్యాపేట నుండి వచ్చాను. నేను దేవుని పిలుపుని బట్టి ఇక్కడ బెల్లంపల్లి బైబిల్ కాలేజ్కి వచ్చాను. ఇక్కడ నేను సంవత్సర కాలం అంతా కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. దైవ సేవకుల ద్వారా వారి యొక్క తగ్గింపు, వారి యొక్క సమర్పణ, వారి యొక్క త్యాగాన్ని బట్టి నేను వారిలో నుండి అనేక విషయాలు నేను నేర్చుకున్నాను. పరిచర్యలో ఎంతో నల్లగొట్టబడుతూ శారీరకంగా చస్తూ ఆత్మలో బలం పొందుకున్నాను, ప్రార్థనలో బలపడ్డాను. ఇంకా అదేవిధంగా బైబిల్ కాలేజ్ క్లాసెస్ ద్వారా నేను ఎన్నో విషయాలు, నూతనమైన సత్యాలు బైబిల్ గ్రంథంలో నుండి అనేక విషయాలు తెలుసుకున్నాను. దేవుని సేవకు తగిన తర్ఫీదు ఇక్కడ నేను చూశాను, నేను కూడా అదే తర్ఫీదును పొందుకున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు సుయేష్ అదయ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అనమాట. బైబిల్ కాలేజ్కి రావడం ద్వారా నేను ఎన్నో లోతైన విషయాలు నేర్చుకున్నాను అనమాట. నేను అసలు నా జీవితంలో ఇంతటికు లాస్ట్ అనుకున్నా కొన్ని ప్రెజర్స్ని బట్టి, కానీ దేవుడు ఆయన గమ్యాన్ని, ఒక గురిని, ఒక గమ్యాన్ని నాకు ఇక్కడికి వచ్చి నాకు చూపించాడు అనమాట. ఎలా బ్రతకాలి, అసలు జీవితం అంటే ఏంటో నాకు ఈ బైబిల్ కాలేజ్లో దేవుడు చూపించాడు. లోకానుసారంగా ఉన్న నన్ను దేవుడు మార్చే ఆత్మానుసారంగా దేవుడు నన్ను ఎలా బ్రతకాలో, ఎలా నాలాంటి వారిని ఎలా మార్చాలో దేవుడు నాకు చూపించాడు అనమాట. అపవాది యొక్క రాజ్యాన్ని కుప్పగూలుస్తూ దేవుని రాజ్యాన్ని అనేకుల హృదయాల్లోకి కట్టడానికి దేవుడి బైబిల్ కాలేజ్ ద్వారా మాతో మాట్లాడాడు. ఇక్కడ దైవ సేవకుల ద్వారా ఎంతో తగ్గింపు, లోబడటం, వినయము, విధేయత మేము చూర్చుకున్నాం అనమాట. ఇక్కడ నేర్చుకున్నాము. కాబట్టి పిలుపు దర్శనం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఈ బైబిల్ కాలేజ్కి రావచ్చు. మనందరం దేవుని రాజ్యాన్ని కడదాం. ఎన్నో గూఢమైన సంగతులు, ఎన్నో తెలియని విషయాలు ఎన్నో నేర్చుకున్నాను. ప్రతి ఒక్కటి దేవుడి కృంగిన విషయంలో కృంగినప్పుడు లేవనెత్తుతాడు దేవుడు స్వయంగా మాట్లాడి. దైవ సేవకులుగా ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవచ్చు. ఎన్నో గూఢమైన సంగతులు తెలుసుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత. నా పేరు జేసీఎల్ బార్క్, నేను బెల్లంపల్లి బైబిల్ కాలేజ్ కల్వరి మినిస్ట్రీలో నేను బైబిల్ కాలేజ్ చేస్తున్నాను. బెల్లంపల్లి బైబిల్ కాలేజ్ సారులు చెప్పే వాక్యం ద్వారా నేను ఎంతగానో ఎన్నో ఆత్మీయమైన విషయాలు నేను నేర్చుకున్నాను. లోతైన విషయాలు నేను బెల్లంపల్లి బైబిల్ కాలేజ్ నేర్చుకున్నాను. మమ్మీ డాడీ చూపించే ప్రేమ దేవుని ప్రేమ లాంటిది. బెల్లంపల్లికి వచ్చిన తర్వాత నేను వాక్యం నేర్చుకున్నాను, ప్రార్థన నేర్చుకున్నాను. ఇంటికాడ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకునేవాను కాదు. బెల్లంపల్లికి వచ్చిన తర్వాత నేను ప్రార్థన నేర్చుకున్నా, బైబిల్ చదవటం నేర్చుకున్నా, వాక్యం ఎలా చెప్పాలో నేను నేర్చుకున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు మహేష్, నేను కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి వచ్చాను. ఇక్కడ కల్వరి మినిస్ట్రీ బైబిల్ కాలేజీకి వచ్చాను. ఇక్కడ నేను ఇంతకుముందు రాకముందు అసలు నాకు పరిచర్య అంటే తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా పరిచర్య చేయాలో సార్లు చెప్పే క్లాసులు బట్టి కొన్ని గుణపాఠాలు, అనుభవాలు నేను నేర్చుకున్నాను. ఇక్కడ నిజంగా ఎంతో ఆత్మికంగా ఎదగబడ్డాం. శరీరంగా కొట్టినప్పటికీ కూడా చాలా ఆత్మికంగా ఎదగబడ్డాం. తప్పుపైన అనేక ఆత్మలు మనందరం కలిసి రక్షింపబడదాం. కాబట్టి మీరు కూడా